హలో అండి. నమస్తే. నేను మీ రూపా. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పొద్దున్న లేవగానే చూస్తే వాతావరణం మొత్తం వామ్మో! ఈరోజు అంతా వర్షం కురుస్తూనే ఉండిద్దేమో అనిపించింది. అంత గాలి అప్పటికి చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి. అది కాకుండా ఈరోజు నానమ్మది దినం అనమాట. సో, ఈ కార్యక్రమం ఇటుంది వాతావరణం ఇలా ఉందని చెప్పి అందరూ చాలా టెన్షన్ పడ్డారు. కానీ నిజంగా అసలు ఆ ముందు రోజు, ఆ తర్వాత రోజు ఎంత ఎండ ఉందో, ఫంక్షన్ రోజు మాత్రం ఇప్పుడు నేను మీకు చూపిస్తూ ఎలా ఉందో అలానే ఉందండి క్లైమేట్ అంతా కూడా. రోజు ఎక్కడో మధ్యలో కొంచెం ఎండ కాసిందేమో, అది కూడా లైట్గా. సో అంతే తప్ప అసలు ఎంత కూల్గా ఉందో నిజంగా. దినమైతే తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గరే, అంటే కొడుకులు చేపిస్తారు కదండి, అక్కడే అనమాట. ఇంకా మా వారు కూడా పొద్దున్నే వెళ్ళిపోయారు. ఇంకా నేనేమో ఇంటి పని అంతా చేసుకొని వెళ్దాంలే, మళ్ళీ పిల్లల్ని రెడీ చేయటం అట్లా ఉండిద్ది కదా. సో అందుకని ముందు నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇంటి పని అయితే స్టార్ట్ చేశాను. నేను పూర్ణిమ చెరొక పని చేసుకున్నాము, ఇంకా చక్క అయిపోయిందండి. మా వారేమో కాల్ చేసి అక్కడ గోంగూర తీసుకొచ్చారు, కోసేవాళ్ళు ఎవరూ లేరు, తొందరగా వెళ్ళు, ఇంటి దగ్గర ఎంతసేపు ఉంటావని మా వారు అంటున్నారు. ఇంకా అందుకని పని కూడా చాలా ఫాస్ట్గా చేసుకున్నాం ఈరోజు. ఇన్ని రోజులు పిల్లల్ని స్కూల్కి పంపించలేదా అని అడిగారు కదండి. ప్రజెంట్ అయితే స్కూల్కి పంపించలేదు. అంటే నాన్నమ్మది దినం ఉంది కదా, దినం అయిపోయినాక పైగా వీళ్ళకి బుక్స్ అవన్నీ తీసుకోవాలన్నమాట. బాస్కెట్, షూ ఇవన్నీ తీసుకోవాలి, ఏమీ లేవు. అందుకని ఓన్లీ లంచ్ బాక్సెస్ మాత్రమే ఉన్నాయి. అండ్ రేణుకి బ్యాగ్ ఒకటి ఉంది, ఇంకా మిగతా అన్నీ తీసుకోవాల్సినవే. అన్నీ ఒకేసారి దినమైపోయాక తీసుకొని స్కూల్కి పంపిద్దాంలే అని చెప్పి ఇంకా ఆపేసాము. అంటే ఇప్పుడు మా వారికి అసలు ఒక్క పూట కూడా ఖాళీ ఉండట్లేదు అనమాట. ఈరోజు ఏదో ఒక పని మీద తిరుగుతూనే ఉన్నారు. దినమైపోయాక ఫ్రీ అవుతాను కదా, అప్పుడు వెళ్ళి అన్నీ కొనుక్కొచ్చి ఒకేసారి పంపిద్దాంలే ముగ్గురిని అని చెప్పి ఇంకా పూర్ణిమని కూడా ఆపేసామండి. ఈ 2 రోజులు ఆగి ఇంకా పూర్ణిమని వెళ్ళి ముగ్గురిని ఇంకొకేసారి బయటికి తోలేసేయాలి. ఇంక ఇంట్లో ఎవరు 2 రోజులు హడావిడిగా ఉండే ఇల్లు ఒకసారిగా నేను ఒక్కదాన్నే ఉంటాను నాకు తెలిసి. మా వారు కూడా తాతయ్యని హాస్పిటల్కి తిప్పే పనిలో కొంచెం బిజీగా ఉన్నారనమాట. ఇక్కడి నుంచి చూస్తే ఇంటి చుట్టూ వాతావరణం భలే ఉంది కదండి. ఇంకా వీడియోలో కంటే రియల్గా సూపర్గా ఉందనమాట. మొత్తం కూడా మబ్బు పట్టుంది, దానివల్ల ఇంకా మంచి లుక్ వచ్చింది. నాకైతే నేనంటే అప్పుడు జస్ట్ తాతయ్య టిఫిన్ చేశారా లేదని అట్లా చూసి వస్తున్నా, వచ్చేటప్పుడు అట్లా చూసేసరికి భలే అనిపించింది. ఇంకా అందుకని ఇట్లా వీడియో షూట్ చేయించాను అనమాట. యూట్యూబ్ అన్నాక వీడియో తీసే విధానం కూడా చాలా ఉంటుందండి. సో మనం ఎట్లా పెడితే అట్లా పెట్టేసి చూపించిన కొంతమంది చూడరనమాట. కొంచెం క్రియేటివిటీ అన్నీ ఉండాలి. సో ఒక వీడియో తీయడం కూడా చాలా కష్టం. ఇన్ని రోజుల్లో నేను ఏ రోజు ముగ్గు పెట్టలేదు, ఫస్ట్ టైం ఈ రోజు ముగ్గు పెట్టానండి. అంటే నాన్నమ్మ చనిపోయినప్పటి నుంచి ఇప్పటివరకు ముగ్గు ఏమీ పెట్టలేదు అసలు. పైన చూసారా మబ్బు ఎలా పట్టుందో, యక్షణ్ణి వానొచ్చిద్దా అన్నట్టుంది వాతావరణం. కానీ వర్షం అయితే రాలేదు, ఎందుకంటే అక్కడ అంతా హడావిడి కార్యక్రమం ఉంది కదా, వర్షం పడిందంటే మొత్తం పోయిద్ది. అందుకనేమో వర్షం కూడా ఏమీ లేకుండా చల్లగా ఉంది వాతావరణము. ఇంకా కొంచెం ఉత్సాహం వచ్చిద్ది ఇలా ఉంటే వాతావరణం నిజంగా. ఇంకా మొత్తానికి మా వదిన వాళ్ళు కూడా బయలుదేరారంట, వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే లాస్ట్ వీడియోలోని వస్తువులు ఇలా ఆర్డర్ ఇచ్చామని చెప్పాను కదండి, అవి నైట్ వచ్చినాయి అనమాట. ఇంకా నైట్ ప్యాకింగ్ చేయడానికి కుదరలేదు, అందుకని ఇప్పుడు వెళ్ళి కొంచెం అవి కూడా ప్యాకింగ్ చేసుకోవాలి. అంటే కవర్లో పెట్టి పక్కన పెట్టేసేయాలి. ఇంకా గిన్నెలు పూర్ణిమ తోముతుంటే నేను కడిగేశాను. నేను లేచినప్పటి నుంచి పిల్లల్ని లేపుతానే ఉన్నాను, వాళ్ళేమో ఆవు అంటున్నారు కానీ అస్సలు నిద్ర రావట్లేదండి. నాకు వీళ్ళని చూసినప్పుడల్లా రేపు స్కూల్కి వెళ్ళేటప్పుడు నా పరిస్థితి ఏంటా అని అదే డౌట్ కొట్టేది. ఎందుకంటే వీళ్ళని లేపుకోవటాలని ఒక సగం టైం సరిపోయిద్ది. ఇంకా అట్ట ఆరిస్తేనే ఇదిగో లేచింది. అంటే నేను మళ్ళీ అటు వెళ్తాను కదా, కొంచెం పెందలకాడ ఈరోజు రెడీ అయిపోయింది అని అయితే చెప్పాను. పూర్తి ముందు నేను చూసుకుంటా లేపిని, నువ్వు అటు వెళ్ళలే అంది. ఇంకా వెళ్ళేలు ఏం కింద మీద పడినాయి. ఇంకా నేనైతే ముగ్గు పెట్టేసి ఇంకా అటు చిన్నగా జంప్ అయిపోయాను. ముగ్గు పెడదామని చూస్తేనేమో తీరాంధ్రలో కొంచెమే ఉంది. ఇంక ఇదిగో ఈ బౌల్కి వచ్చిందనమాట. ఇంకా అంటే ఇన్ని రోజులు ముగ్గు పెట్టలేదు కదా, ఇంకా నాకు కూడా ముగ్గు పిండి తీసుకోవాలన్న ధ్యాస కూడా లేదు. ఇంక ఈరోజు పెట్టేసరికి సడన్గా కొంచెమే ఉంది. ఊర్లోకి కూడా ఈ మధ్యలో ఏమీ వచ్చినట్టు అనిపించలేదు. మా ఇంటి పేరు పెరుమల్ అండి. స్పష్టంగా మన ఛానల్లో రూపా పెరుమల్ల విలేజ్ వ్లాగ్స్ అని ఉంది కదా, రూపా పెరుమల్ల. పెరుమల్ అంటే మా ఇంటి పేరు. తాతయ్య వాళ్ళ ఇంటి పేరు కావూరు వాళ్ళంటే మా ఊరి పేరు కూడా చాలామంది అడుగుతున్నారు కదా, చెప్పేస్తాను వినండి. మా ఊరి పేరు కూడా కావూరు వారి పాలెం. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ సగానికి సగం మంది కావూరి వాళ్ళే ఉంటారనమాట. అంటే ఇంటి పేరు కావూరి. సో అందుకని కావూరి వారి పాలెం అని ఉండిద్ది. మాదేంటంటే పెరుమల. మాకు ఎవరైనా జనాభా లెక్కలకు ఊర్లోకి వచ్చారనుకోండి, పెరుమలలో అంటే మీరు ఈ ఊరోళ్ళు కాదని వాళ్ళే అడిగేస్తారనమాట. ఎందుకంటే ఈ ఊర్లో మేము తప్ప ఇంకెవరూ లేరు. మొన్న కూడా చెప్పాను కదా, సోదకం అనేది మాకు లేదు, ఆ తాతయ్య వాళ్ళకని. అంటే మేము వాళ్ళ ఇంటి పేరేం కాదు కదా, సో అందుకనమాట. ఇప్పుడు మా పెద్దోదినంటే వాళ్ళ ఇంటి పేరే, అంటే కావురోళ్ళకి ఇచ్చారనమాట మనవరాల్ని. సో వాళ్ళు అలా కావురు వాళ్ళు అయ్యారు, వాళ్ళకి సోదకం ఉందని చెప్పాను.
అందుకని మాకు సోదకం లేకపోయినా సరే పద్దాక అక్కడికి వెళ్ళి వస్తుంటున్నాను కదా, అందుకని కొంచెం ఇల్లది శుభ్రం చేసుకున్నానని కూడా చెప్పాను లాస్ట్ వీడియోలో, క్లీనింగ్ వీడియోలో. రూపాన్ని పెడితే చాలా రూపాలు ఉంటారు కదండి. సో అందుకని నేను ఇంటి పేరుని కలిపి ఛానల్కి పెట్టుకున్న రూపా పెరుమల్ల విలేజ్ వ్లాగ్స్ అని. సో కొంచెం గుర్తింపుగా అట్లా ఉండిద్దని. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడికైతే వచ్చేసాము. గోంగూర అనమాట. గోంగూర తీసుకొచ్చారు. అదేమో ఇంత అంత లేదు, చూసేసరికి ఎప్పటికి అయ్యిద్దబ్బా అనుకున్నాము, ఎందుకంటే కోసే వాళ్ళు ఎక్కువ లేరు. తర్వాత మా వారేమో కటౌట్ల దగ్గర పూలు వేస్తారు కదా, ఆ పూలు అయితే తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళే చించుకుంటున్నారు, మేమేమో ఒకవైపు గోంగూర అయితే కోసుకుంటున్నాం. గోంగూర కూడా మా చిన్నోదిన వాళ్ళ ఇంటి దగ్గరదనమాట. వాళ్ళు గోంగూర వేశారు. ఇంకా లక్కీగా ఈరోజు గోంగూర కూడా బయట కొనాల్సిన పని లేకుండా ఇంకా ఆడ నుంచే పీక్కొచ్చారు. దినం అంటే ఆల్మోస్ట్ ఒక పెళ్ళికి ఏ విధంగా భోజనాలు పెడతామో సేమ్ అంతేనండి. ఆల్మోస్ట్ ఊరంతా చెప్పారు, ఇంకా బయట ఊర్లో అన్నీ ఉందన్నమాట. సో ఒక ఫంక్షన్ కింద ఇది. నేను ఎప్పుడు కూడా దినం ఇవేమీ చూడలేదు. దినం భోజనం కూడా నేను ఎప్పుడు చేయను అనమాట, నాకు పడదు. ఫస్ట్ టైం మా ఇంట్లో ఇట్లా నేను చూస్తున్నా. కానీ నాకు ఇన్ని రోజులు కూడా ఎవరైనా చనిపోతే కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ అంత డెత్గా ఏమి అనిపించదు. మా నాన్న చనిపోయినప్పుడు కూడా మేము చిన్న పిల్లలం అప్పుడు. సో అప్పటికి కూడా మాకేం తెలియదు. కానీ ఇప్పుడు నాన్నమ్మ చనిపోయినప్పుడు నాకు అర్థమైంది, మన చుట్టూ ఉండి మనలో ఒకరు, మన ఇంట్లో ఒకరు చనిపోతే ఎంత పెయిన్ ఉంటుందో అది నిజంగా అసలు మాటల్లో కూడా చెప్పలేము. ఎందుకంటే ఇప్పటికీ కూడా నాన్నమ్మ లేదు అని అవన్నీ గుర్తు చేసుకుంటే తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంది అనమాట. అంత కనెక్ట్ అయిపోయాము. ఇంకా నేను వచ్చి మా పిల్లయి 7 ఇయర్స్, 7 సంవత్సరాలు. ఇంక వీళ్ళంతా కూడా ముందు నుంచి ఉన్నవాళ్ళు. కానీ కొంతమందికి చీమ చిటుక్కుమన్నట్టు కూడా లేదండి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నేను మరీ ఇంత వీక్గా ఉన్నానా, లేదంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారా అని. కానీ నాకు తెలిసింది ఏంటంటే నేను చాలా సెన్సిటివ్ అని అయితే నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత నాకు కళ్ళ ముందు ఏదైనా ఎవరైనా చనిపోయినట్టు అట్లా అనిపించినా సరే ఆటోమేటిక్ తెలియకుండానే బాధ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ పెయిన్ ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుస్తుంది కదా. సో దానికేమో అనుకుంటా. మా నాన్న చనిపోయినప్పుడు చిన్న పిల్లని, నాకు తెలిసి 3rd క్లాస్ అలా చదువుతున్నా, అప్పుడే 3rdకి వస్తున్నా. ఇంకా మహాలక్ష్మి అంటే మా చెల్లి అయితే, మా రేణు ఉంటుంది చూసారు, ఇంకా రేణు కంటే సంవత్సరం చిన్ననే. ఆ చిన్న పిల్ల అనమాట. ఆ టైంలో చనిపోయారు. అప్పుడు ఏం పెద్దగా మనకు తెలియదు కదా, ఇప్పుడిప్పుడే తెలిసి వస్తున్నాయి అన్నీ కూడా. అయినా ఇప్పుడు మళ్ళీ గతాలు ఎందుకు తవ్వుకోవడంలండి, అయిపోయింది. ఇంకా టిఫిన్ అయితే ఉప్మా చేశారు. నాకేమో ఇంకా గోంగూర కోసి నడుము నొప్పి వచ్చేసిందని ఇంకా నాకు పూర్ణిమకి ఇద్దరికి 2 ప్లేట్లు పట్టుకొని ఇంటికైతే తీసుకొచ్చేసాము. ఇంకా నేను పూర్ణిమ ఆడే తినేసి మళ్ళీ నేనైతే వచ్చాను. మా చిన్నోదిన కూడా వచ్చింది. సో ఇంకా తాతయ్య వాళ్ళ ఇంటికి నేరుగా వచ్చామన్నమాట. అంటే వస్తువులు ప్యాక్ చేయాలి కదా కవరాల్లో. సో దానికోసమని ఇంకా తాతయ్య వాళ్ళ గదిలోనే చేసాము. వస్తువులు కూడా తీసుకొచ్చి ఇక్కడే పెట్టేసాము. ఇంకా నాన్నమ్మ ఫోటో అనమాట. మొత్తం 2 ఫోటోలు అడిగారు. 2 అంటే ఇంటికాడ ఒకటి, నెక్స్ట్ పసుపు కుంకుమ పంచుతారులేండి, మా నాయనమ్మ ముత్తైదు కదా. సో అందుకని మళ్ళీ అక్కడ ఫోటో కావాలంటే అవి 2 కడిగించారు. నాకు ఇవి తెలుసు, కానీ ఈ ఫోటోలు కడిగిస్తున్నట్టు నాకు అస్సలు తెలీదు. మా వారు కూడా చెప్పలేదు. అసలు నాకు భలే నచ్చి, అంటే మా అత్తయ్య ఫోటో ఉంది కదా, మా అత్తయ్యది మా నాన్నమ్మది ఇద్దరిది కూడా కలిపి కడిగించారనమాట. మా తాతయ్య అడిగారంట ఇద్దరిది కలిపి ఒక ఫోటో కింద నాకు కావాలి, ఇంట్లో పెట్టండి అని. సో అందుకని ఇంక ఇలా మా ఇంట్లో ఒకటి, తాతయ్య వాళ్ళ ఇంట్లో ఒకటి, మొత్తం 2 ఫోటోలు అయితే కడిగించాము. సో ఇలా అనమాట, ఇద్దరు తల్లి కూతుర్లు. అప్పుడిప్పుడు మా అత్తయ్య పెద్ద మనిషి అయినప్పుడు తీపించిన ఫోటో అంటది. అప్పట్లోనే మా తాతయ్య గుర్తుపెట్టుకొని ఫోటోలు తీపించారు. ఇప్పుడు మా వయసులోనే మా ఫొటోస్ ఇప్పటికీ లేవు ఒక్కటి కూడా. ఏజ్లో ఎలా ఉండేవాళ్ళం కూడా నేను మర్చిపోయాను. కానీ ఇప్పుడు చూసారా ఫోటో ఉంటే ఎంత జ్ఞాపకం. ఇంక ఫోటో చూస్తూ ఏడుస్తున్నాడు తాతయ్య. ఇంకా నాకేమో ఎందుకు ఈరోజు పడుకున్నా, లేచి కూర్చో, అందరూ ఉన్నాం కదా, ఈరోజు పడుకుంటావు ఎందుకని నేనైతే ఇంక అడుగుతున్నా. ఇంకా నెక్స్ట్ గిన్నెలో కవరాలు వేయడం అయితే స్టార్ట్ చేసాము. నేనేమనుకున్నానంటే, అంటే ముందు రోజు నైట్ వచ్చినాయి కదా, ఆ గిన్నెలో కవరాల్లో వేయటమే కదా, ఎంతసేపులో అందరం ఉంటాం కదా, ఈజీగా అయిపోయింది అనుకున్నాను. కానీ అస్సలు ఏంటంటే అవి లాగడమే సరిపోయింది. అస్సలు రావట్లేదనమాట. బాగా బిర్రుగా ఉన్నాయి, ఒకదానికొకటి అతుక్కుపోయి అసలు తీయడానికి చాలా కష్టపడ్డారు మా వారు, మా అన్నయ్య. ఇంకా మధ్యలో మేము లాగితే అస్సలు మా బలమే సరిపోవట్లేదండి. చేతులు అయితే నల్లగా వచ్చేసినాయి అవి లాగి. ఇంక ఇదనమాట కావూరి రాజమ్మ నాన్నమ్మ పేరు. లాస్ట్ వీడియోలోని మా అన్నయ్య వైఫ్ ప్రెగ్నెంట్ అంటే ఎన్నో నెలని అడిగారు కదండి. ప్రజెంట్ అయితే 6th మంత్ వచ్చింది, 6వ నెల. తను కూడా పాపం మాతో పాటే చేసిందనమాట, హెల్ప్ చేసింది. మేము ముగ్గురమే, వీళ్ళిద్దరూ తీస్తూ ఉంటే మేము ముగ్గురం కూడా కవరాల్లో వేసి పెట్టేస్తాము. మొత్తం 300 తీసుకొచ్చారు. అందులో 250 ఏమో పేర్లు కొట్టించారు, ఒక 50 ఏమో పేర్లు కొట్టిలేదనమాట. అంటే ఏమైనా అప్పటికప్పుడు ఎమర్జెన్సీ అంటే సరిపోకపోతే ఇద్దాంలే, లేదంటే రిటర్న్ ఇచ్చే ఆప్షన్ మీద 50 పేరు కొట్టకుండా తీసుకొచ్చాము. మేమేమో దగ్గర 400 మంది అలా అన్నారనమాట. సరే 400 మందిలో పిల్లకాయలు కానీ ఇంటికి 2 ముగ్గురేసి వచ్చినా సరే 300 సరిపోతాయిలని
తీసుకొచ్చాము. ఇంక 300 కూడా సరిపోవు అనుకున్నామనమాట. అంటే వీళ్ళు భోజనాన్ని బట్టే కదా ఏదైనా. సో భోజనానికి వచ్చే జనాభాను బట్టే లెక్క కాబట్టి మేము అలా లెక్కేసుకున్నాము. కానీ చాలా వస్తువులు మిగిలిపోయి దగ్గర దగ్గర నాకు ఇచ్చిన వాళ్ళకే అంటే ఒక్కొక్కరికి ఇంటికి 2-3 వస్తారు కదా, అలా కూడా తీసుకువెళ్ళిపోయి ఇంకా దూరం ఊర్లు ఉంటారు కదా, రిలేటివ్స్ బంధువులు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా అలా పంపించేసామన్నమాట. బయట ఊర్ల నుంచి అయితే పర్వాలేదు బాగానే వచ్చారు, కానీ ఊర్లో వాళ్ళు చాలామంది రాలేదన్నమాట. వాళ్ళు వచ్చినట్టయితే సరిపోయేవి. వాళ్ళు రాకపోయేసరికి ఇంకా దగ్గర దగ్గర ఇవి పేర్లు కొట్టిన ఒక 50 ఉన్నాయా, మళ్ళీ పేర్లు కొట్టించిన కూడా దగ్గర దగ్గర 80 వరకు మిగిలిపోయాయి అనమాట. 80 మిగిలిపోయేసరికి ఇంకా ఏమనుకున్నారు మా వాళ్ళు, వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి 2 డేస్ 3 డేస్ లెక్కన కూడా ఇచ్చేస్తారు అనమాట. ఇంకా దానివల్లే సగము అయిపోయినాయి. కానీ గట్టిగా అయితే ఒక 50-100 మిగిలిపోయినట్టే. అటు ఇటుగా ఒక 200 ఏమో పోయినట్టు. అది కూడా మళ్ళీ రిపీటెడ్గా ఒక్కొక్కరికి 2 డేస్ 3 డేస్ కూడా వెళ్ళినాయి ఇంటికి అలా. ఇంకా లాస్ట్లో తిరిగి మార్పిద్దామని చూసేసరికి అందులో 38 వచ్చినాయండి లెక్కకి, మిగతా అన్నీ పోయినాయి. ఇంకా ఇవి ఒక 50, ఒక 38 ఇవన్నీ కలిపి మార్పియాలన్నమాట. కానీ మేమేదో అనుకున్నామో ఇంకేదో జరిగిపోయింది. అంటే ఒక అంచనా తెలియలేదన్నమాట వస్తువుల గురించి. ఇంకా ఫస్ట్ టైం కదా, ఇంకా వీళ్ళు కూడా తీసుకొచ్చేసారు. 2 ఫోటోలు అని చెప్పాను కదా, ఒకటేమో ఇంటి దగ్గర పెట్టారు, ఇంకో ఫోటో ఏమో అక్కడ మా ఊర్లో బొడ్రాయి అంటారు కదా, బొడ్రాయి దగ్గర పెట్టి నాన్న మొత్తైదని చెప్పాను కదా, పసుపు కుంకాలు పంచుకుంటారనమాట. అక్కడ మళ్ళీ ఒక ఫోటో పెడతారంటే, ఇదిగో ఇక్కడ చాట్లు అంటారు కదా, చాట్లకి పసుపు అయ్యి రాసి అందులో సబ్బు పెట్టి పసుపు తాడు ఇవన్నీ పెడతారనమాట. ఏవో కొన్ని వస్తువులు పెడతారు. నేను కూడా దగ్గరికి వెళ్ళి చూడలేదులేండి, అద్దం ఇవన్నీ పెడతారంట. అవి తీసుకెళ్ళి బొడ్రాయి దగ్గర పెట్టి పూజ అవి చేసిన తర్వాత ముత్తైదువులందరూ కూడా పంచుకుంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కో వస్తువు వచ్చింది అది కూడా. సో ఏది వచ్చినా సరే మంచిదంట. మేము వెళ్దాం అనుకున్నాం, కానీ అప్పుడే మరోవైపు భోజనాలు కూడా పెట్టేసరికి ఇంక ఇటు వస్తువులు అవి ఇస్తూ ఇక్కడే సరిపోయింది మాకు. పుట్టింటి వాళ్ళు 11 చాట్లు, ఇటు అత్తింటి వాళ్ళు అంటే కొడుకుల కింద కదా, సో వీళ్ళు ఒక 11 చాట్లు తీసుకొస్తారంట. అవి ఇవి ఊరంతా తిప్పుతారు. తిప్పిన తర్వాత తీసుకొచ్చి మంచాల మీద వేసి వాటిని కడిగి వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తీసుకొచ్చిన ప్రతి వస్తువు కూడా గాజు పోసి అన్నీ అందులో పెడతారు. పెట్టి ఒక చాట మీద ఒక చాట వేసి అదొక కొంగులో కప్పారు కదా, సో అలా కొంగుతో కప్పి అక్కడికి తీసుకువెళ్తారనమాట బొడ్రాయి దగ్గరికి. అక్కడ పంతులు గారు పూజ చేస్తారంట. నాన్నమ్మ చనిపోయిన రోజు చెవుకున్న కమ్మలు, గాజులు, చీర ఇవన్నీ కొంచెం కొంచెం కట్ చేసి అన్నీ తీసుకొచ్చారు. అవన్నీ కూడా ఒక గుర్తుగా ఒక భూమిలో పాతి పెట్టిందనమాట మా పెద్దమ్మ. సో అవన్నీ కూడా ఈరోజు తీసుకువెళ్ళి అక్కడ ఫోటోకి అయితే పెడతారంట. ఫోటోకి పెట్టి ఆమె అన్నట్టు అట్లా అనుకొని చేస్తారంట. నేను దగ్గరికి అయితే వెళ్ళలేదులండి. ఇంక ఇందులో భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి. తీరా ఒకవైపు భోజనాలు హడావిడి, మరోవైపు ఏమో వస్తువులు ఇవ్వడానికి ఎవ్వరు లేరు. నాకేమో అసలు ఎవరు మొహాలు కూడా సరిగ్గా తెలియవు, బయట చుట్టాలు కానీ ఊర్లో వాళ్ళు కానీ పెద్దగా తెలియక ఇంకా నేను అలా ఉన్నాను. ఇంకా వెళ్ళి మా వారు మా వదిన వాళ్ళందరినీ కూడా తీసుకొని వస్తే ఇంకా వాళ్ళని అక్కడ పెట్టారనమాట. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కటి అలా ఇచ్చేసారు. చాలామంది రానోళ్ళకి ఇంకా ఎవరైనా దగ్గర వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరికీ కూడా ఇచ్చి పంపించాం చాలా మిగిలాయి కదని. ఇంకా వస్తువుల దగ్గరేమో మా వారిని ఇంకా అక్కడ నేను మాట్లాడాను కదా మావయ్య బాపట్ల, ఇది వరకు మీరు చాలాసార్లు వీడియోలో చూసి ఉంటారు. ఇంకా శంకర్ మావి ఇద్దరు కూడా ఉన్నారు. అయితే తాతయ్యకేమో చిన్న అన్నం పెడతానికి వచ్చింది. ఇంకా నన్ను కూడా మీరు అన్నం తినేసి ఏంటంటే నేను మా చిన్నదని కూడా వచ్చి అన్నం తినేసాము. తినేసిన తర్వాత ఇంకా అంత అయ్యింది. ఇంకా కాసేపు అలాగ అందరం కూడా మళ్ళీ ఎప్పుడు కలుస్తాంలే అని కాసేపు అలా కూర్చుని మాటలు చెప్పుకున్నాము. ఏమైనా ఫంక్షన్స్ సందర్భాలు ఉంటే తప్ప అందరం ఒకేసారి కలవం కదా, ఇంకా అందుకు అందులోకి వచ్చి ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ పెట్టేస్తున్నారు కాబట్టి ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటారు. ఇంకా అందరం కాసేపు అలా కూర్చుని మాటలు చెప్తుంటారు. ఈది బంద్ అంటే మేము పెట్టుకోవాలన్నమాట. అంటే మా వారు పెట్టుకోవాలి, అంటే మా అత్తయ్య తరపున. ఇంకా భోజనాలు చాలా మిగిలినలే ఎందుకులే మళ్ళీ అని చెప్పేసి ఇంకా మిగిలిన భోజనాలే నైట్ అందరం కూడా మళ్ళీ దగ్గర వాళ్ళందరూ వచ్చి తిన్నారు. నిజానికి నాకు దినం గురించి ఏమీ పెద్దగా తెలియదండి, అందుకని ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అప్పటికి ఫుల్ గాలి లేచింది, చినుకులు పడుతున్నాయి. ఆ గాలి చూసారు కిందేమో కట్టెల పొయ్యి పెట్టారు, నాకైతే భయం వేసింది. ఇంక ఇదిగో పిల్లకాయలు అందరం కూడా చక్కగా తినేసాము. మా చిన్న వదిన వెళ్ళిపోయింది అప్పటికి. ఇలా వాతావరణము గాలి వేసేసరికి మబ్బు పట్టేసరికి బయట బట్టలు అన్నీ ఉండిపోయాయి అని చెప్పి మా వదిన పిల్లల్ని తీసుకొని మా వారు వదిలిపెట్టేశారు చిన్న వదిన్ని. ఇంకా మా పెద్ద వదిన మాత్రము రాత్రి 9-9:30 అయింది వదిలిపెట్టారు మా వారు. ఉండమని ఎంత అడిగినా సరే ఇంకా బరిగొడ్డ ఉన్నాయి వెళ్ళాలని చెప్పి ఇంకా టైం అప్పుడు వెళ్ళింది. మా పెద్ద అత్తయ్య వాళ్ళు అయితే కొంచెం పెందలకాడే వెళ్ళిపోయారు, వాళ్ళు దూరం కదా.
సో ఇంకా మిగతా వాళ్ళు ఉండి నైట్ ఉండి తెల్లవారు వెళ్ళారు కొంతమంది. సో ఇదన్నమాట అండి. దినం అయితే మంచిగా జరిగిపోయింది, అసలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా. అదే సంతోషం. అంతా మంచిగా జరిగింది. ఇంకా నాన్నమ్మకి చేయాల్సింది ఏది కూడా లోటు లేకుండా అంతా మంచిగా చేసేసారు. సో ఇదన్నమాట ఇంక ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.